హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇది మనం తరచుగా ఆడవాళ్ళను వింటూ ఉండే సమస్య ఇది. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది రావడానికి ముఖ్యమైన రీజన్స్ బాడీ వెయిట్ అనేది పెరిగిపోవడం ద్వారా, పీసీఓఎస్, పీసీఓడి, ప్రెగ్నెన్సీ తర్వాత లేదా మెనోపాస్ అంటే నెలసరి ఆగిపోవడం ద్వారా ఇలా చాలా రీజన్స్ వల్ల మనకి హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇలా అయినప్పుడు మనకి మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇవన్నీ సెట్ కావడం కోసము పిల్స్ వాడుతూ ఉంటారు. ఈ పిల్స్ సైడ్ ఎఫెక్ట్స్ అగైన్ వెయిట్ గెయిన్ పెరుగుతూ ఉంటారు. సో మీరు కానీ ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది సెట్ చేసుకోవడం కోసం మీరు కానీ మాత్రలు వాడుతూ ఉంటే మీరు రాంగ్ వేలో వెళ్తూ ఉన్నట్టు. సో మీరు హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయింది అంటే మీరు కరెక్ట్ వేలో వెళ్ళడానికి ట్రై చేయండి. దానికి బెస్ట్ వే అనేది మీకు యోగా. మీ బాడీకి మీరు ఒక 5 to 6 months టైం ఇవ్వండి మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది సెట్ అవ్వడానికి. ఈ టైంలో మీరు యోగా చేస్తూ హెల్తీగా ఫుడ్ తింటూ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోండి. మీకు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఈజీగా సెట్ అవుతుంది. హెల్తీ లైఫ్ అనేది లీడ్ చేయగలరు. ఒకేసారి సడన్ గా వెయిట్ కానీ తగ్గాలి అనుకుంటే మీకు మజిల్ అనేది లాస్ అయిపోతుంది. దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ అయ్యేటప్పుడు హెల్తీగా వెయిట్ లాస్ అవుతూ హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ లెక్క అయ్యేటట్టు హెల్తీగా ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ.